యో ప్రసాద్ ఏ బజార్ మమ్మల్ని ఏం అప్పుడు మళ్ళా పట్టుకొని ఫోన్ నెంబర్ చేస్తే ఎట్ చేసి నువ్వు అసలు వదులుకోలేదా నువ్వు నన్ను ఇంకా యో ప్రసాద్ ఊరంతా కలిసి ఒక మంచి కార్యక్రమానికి నాంది పలికినారు పోయా. అమ్మ చూసావు ఇంటికి వచ్చినాను ఏమో యో, ఊరు బాగుపడేకి చాలా ఆలోచించి ఒక మంచి ముందుకొచ్చాము. నువ్వు ఖచ్చితంగా ఈ విషయంలో సాయం చేయాల ప్రసాద్. అమ్మ ఏం ఊరు ఏంది మాట్లాడుతాను నన్ను ఎందుకు నీది నన్ను ఏందో సాయం అంటాను ఏంది మీరు మాట్లాడారు వాళ్ళకి యో ప్రసాద్ నువ్వు చేయగలిగే సాయమేవయ్యా. ఏంది నన్ను ఎవడో చేస్తావు నీకు ఏమన్నా నువ్వు మంచి మనసుతో మంచి మనసుతో ఊరంతా బాగుపడుతుంది కదా. ఊరన్నా ఎవడన్నా ఏ ఊరు మీది ఏం బాగుంటుంది యో ప్రసాద్ పెద్ద మనుషులంతా ఒక తీర్మానానికి వచ్చినారు. నీ వంతు ఏదన్నా సాయం చేస్తే ఊరికే. ఊరు పెద్ద మనుషులు నాకు పెద్ద మనుషులా ఊడులే నాకు నేనే పోటీ ఏ బజార్ రోడా మీ వాళ్ళైతే నీకుంటారు మా పెద్ద మనుషులు నాకెవరు ఉండరు నాకే. యో ప్రసాద్ మనమంతా ఎంత తిట్టుకున్నా ఎంత కొట్టుకున్నా మనమంతా ఒకటే. బజార్ రోడా నేను వద్దు మనద్దు అని చెప్పినా. యో ప్రసాద్ ఇంతకు ముందు మనం అంటుంటే ఎప్పుడైతే నువ్వు హైవే ఎక్కి లారీలు ఎక్కడం మొదలు పెట్టావో నిన్ను ఊరు లిస్ట్ లో నుంచి తీసి పక్కన దుబ్బేశాము. నేను నాకు వస్తా ఇంకా కన్న బూతులు నువ్వెవరో నేనెవరో నాకు సంబంధమే లేదు. నువ్వు యా మనిషో నేను ఆ మనిషో. యో ప్రసాద్ ఊర్లో తీర్మానం ఏంటంటే చెప్తా ఓసారి ఇను. ఏంది ఓడ చెప్తావా మళ్ళీ ఒక విషయం అంటావా? యో నువ్వు లారీలు ఎక్కి ట్రాక్టర్లు ఎక్కి పొలాలకు పోయి చెరువు లేకపోయి కెనాల్ లేకపోయి చెరువు గుట్టలు లేకపోయి కొండలు లేకపోయి ఏది సంపాదించినా మనకి ఊరికి 10% ఇవ్వాల. ఏంటి నేనేంటికి ఇలా ఏ లోపడా నీ కష్టపడి సంపాదిస్తాను అనుకో నీకేంటికి ఇలా లోడ ఏమేమి మీదేమైనా భూములు ఏమన్నా యో నువ్వు ఊరికి మంచి చేస్తేనే నీకు మంచి ఉంటుంది. రేపు పొద్దున చచ్చినాక కూడా లేదు 10% కట్టనంటావా నీ కథ పైసలు నువ్వు బాగుపడవు నాశనం అయిపోతావు. ఏ లోపడా నీకు అన్ని సమస్యలు వస్తాయి. ఖచ్చితంగా 10% ఏంది నువ్వు సంపాదించే లెక్కలు 10% కట్టలేదు నువ్వు చచ్చినాక మంచిగా దేవుని దగ్గరికి పోవు. ఏ బజారడా ఏంటి చూపిస్తాను నేను మంచిదో కాదు ఏంటి చూపిస్తానో ఏం సంబంధం నీ సంపాదించిన నీకేంటికి నువ్వు అవన్నీ అడగకూడదు ప్రసాద్. ఎందుకు ఇవ్వాలని నువ్వు సంపాదించిన ప్రతి దాంట్లో 10% మాకు కట్టు. ఏంది నువ్వు ఎత్తైనా సంపాదించుకో. అది మంచి లెక్కైనా చెడ్డ లెక్కైనా నువ్వు ఏదైనా కొన్నా అమ్మినా నువ్వు ఏమి చేసినా కూడా 10% మాకు ఇయ్యాలా. ఏంటి కట్టాలా అది నేను కట్టాలా? నువ్వు కట్టలేదు నీ కుటుంబం చాలా ఇబ్బందులు పాలవుతుంది. ఆరోగ్య సమస్యలు వస్తాయి. చాలా చిక్కుల్లో ఇరుక్కుంటావు. మనశ్శాంతి ఉండదు. నువ్వు చచ్చినాక కూడా స్వర్గానికి పోవా. వానమ్మ ఎవడు జాతి కూడా నీ ఎప్పుడప్పా ఇట్లాడవన్నీ ఇట్లాడవన్నీ బేబడుతులకే వస్తాయి చిల్లరోళ్ళకే వస్తాయి ఇవే. నువ్వు 10% కడతావా కట్టవా అది చెప్పు ప్రసాద్. ఏది నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఏంటి కట్టాలా పన్ను? నువ్వు కట్టే 10%తోనే మేము ఇల్లు కడతాము, కారు కొంటాము, స్థలాలు కొంటాము, మేము బాగా పైకి ఎదుగుతాము. ఏ లోపల 10% పడిపో నీ నాకుండే చెప్పాడు ఫస్ట్. ఏ లోపర్ నాసుతో కార్లు బంగ్లా స్థలాలు కొంటావా? నేనేం చేసుకోవాలా? నీకు మంచిగా చూసుకుంటాడు అయ్యా దేవుడు. నువ్వు మాకు మంచి చేస్తే దేవుడు చూసుకోడా ఏంది? నన్ను చూసుకోమని దేవుడు చెప్పు. నన్ను చూసుకోమని చెప్పప్పా. దేవుడే చెప్పినాడు పోయా 10% ఇమ్మని ఇప్పించుకోమని. దేవుడు డబ్బులు ఇప్పించుకొని చెప్తాడా? అవును అయ్యా సంపాదించే ప్రతి రూపాయలు 10 పైసలు మాకు కట్టు. ఏ చెల్లడా నేనే ఎర్రిపు
ఎరిపాపు మాదిరి కనబడతాను నేనేమన్నా నీకు యో ప్రసాద్ చాలా మంది అట్లా కట్టే మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది యో ఇనువయ్య ప్రసాద్ చాలా మంది అట్లా కట్టే గుడిసె లేనోడు కూడా ఈరోజు కారు బంగ్లాలో ఎట్లా తిరుగుతున్నాడు అనుకోటివి. కాదు లోపలడా నువ్వు దేవుడు చెప్పినాడని నువ్వు నాకే బకరం చేస్తున్నావు నన్ను. యో ప్రసాద్ ఏంది నువ్వు కడితేనే కదా మేము అంత బాగుండేది. నువ్వు కట్టవా? కట్టకపోతే నీకు ఖచ్చితంగా రోగాలు పాలవుతావు, ఖచ్చితంగా నువ్వు ఇరుక్కుంటావు, ఖచ్చితంగా నీకు మనశ్శాంతి ఉండదు, ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు వస్తాయి, ఖచ్చితంగా నువ్వు నాశనం అవుతావు. ఎవడు కానీ ఏ ముస్లిం కానీ ఎవరైనా ఏమన్నా సాధులు కానీ ఏమన్నా పూజారులు కానీ ఇంత సాబిరప్ప నీ ఎక్కడో కానీ నీ ఎక్కడున్నావో నువ్వు కానీ కంటికి కనబడినావనుకో దొరికినావు అనుకో ముక్కలు ముక్కలు చేపలు ఎట్లున్నారు. ప్రసాద్ నువ్వు మన ఊరు ప్రసాద్ నువ్వు 10% కడతావా కట్టవా అది చెప్పు. నేను చెప్పేది నేను అసలు సంబంధం లేకుండా నన్ను ఏంటి కడతాను, నేను ఏంటి కట్టాలా? ఎందుకు ఎందుకు ఏమిటి ఎలా అని అడగకూడదు. నువ్వు అడిగినావో నీకు ఇబ్బందులు పాలవుతాయి, ఆరోగ్య సమస్యలు వస్తాయి, నువ్వు ఎత్తిపోతావు. పూజారువా నువ్వు చచ్చినా కూడా నీకు స్వర్గం ఉండదు. ఏందనుకుంటున్నావు నువ్వు? ప్రసాద్ ఎందుకు ఫోన్ కట్ చేసినావు? ఏ లోపలమ్మడా నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నా నువ్వు గానాలు చేస్తానవా నువ్వు? ఏమే పూజారు కూడా మాట్లాడేటప్పుడు స్థాపిస్తున్నావు, ఏమి ఎవరో చేస్తున్నావా? మా ఊర్లో ఒకడట్లే పోయి బెదిరించి 10 పైసలు కట్టవా అని ఇప్పుడు ఇండ్లు కట్టుకొని కోట్లు సంపాదించి కార్లో తిరుగుతున్నాడు. నువ్వెందుకు ప్రశ్నిస్తున్నావు? నిన్న బొంగులు కట్టాను ఏమి కట్టను ఏమిటో ఏమవుతాయి నీతో ఏమవుతాయి నచ్చినట్టు ప్రసాద్ నువ్వు బాగుపడవు, గుర్తు పెట్టుకో. ఏ లోపల దేవుడే పూజారు ఏమన్నా అవన్నీ నువ్వు అడగకూడదు. నా ఇష్టం, నేను చెప్తున్నా కదా విను. నువ్వు దొంగ మాటలు చెప్పి డబ్బులు తీసుకుని వద్దు నువ్వు. ప్రసాద్ రాత్రి నాకు దేవుడు కళ్ళకొచ్చి చెప్పినాడు. నాకు చెప్పినాడు నాకు చెప్పినాడు 100 కోట్లు అంటే కలిసి పెద్ద మనుషులంతా ఈడు 10 కోట్లు దేవుడు చెప్పినాడు మీరంతా బాగుంటారంట, అన్ని కార్లు గీర్లు బంగ్లా అన్ని కట్టుకుంటారంట. ప్రసాద్ దేవుడు నాకు ఊరికి ఏమన్నా కనిపిస్తాడా ఏంది? నాతో మాట్లాడినాడు కూడా. నాతో మాట్లాడి నువ్వు 10 మందికి మంచి చెప్పి 10% దొబ్బేయి అని చెప్పినాడు. నాకు కూడా చెప్పినాడు దేవుడు. మీకందరికి మీకు కూడా చావు లేదంట, మీకు కూడా అందరికి చావున్నా మీకు లేదంట, చావురంట కూడా చెప్పినాడు. ఆఖరి కూర్చొని నీళ్ళు తాపి నాకు చెప్పినాడప్ప దేవుడు. మీకు చావు కూడా ఉండదంటే. ప్రసాద్ నాకు దేవుడు మాట్లాడినాడంటే నువ్వు నమ్మవా ఏంది? ఏ ప్రచారమ్మడానికి గానాకలు వద్దన్యా ఏం నవ్వులా ఏమన్నా ప్రసాద్ పెద్ద మనుషులంతా ఖర్చుని ఎట్లా డబ్బులు ఈజీగా సంపాదించాలని ఆలోచిస్తుంటే పక్క ఊరోడు ఈ ఊర్లోకి టౌన్ లేకపోయి రూపాయి సంపాదన లేకుండా కష్టపడకుండానే జనాలందరికీ బెదిరిస్తూ 10% తీసుకొని ఇప్పుడు కోట్లు సంపాదించినాడు ప్రసాద్. అట్లా చేద్దామన్నా నువ్వు? అవును ప్రసాద్, కష్టం లేదు. రాత్రి దేవుడు కనపడినాడంటే పొద్దున్నే స్టార్ట్ చేసుకోవచ్చు వ్యాపారము. ఏం వ్యాపారం చేసుకోవచ్చు? దేవుడు కనిపించినాడు, దేవుడు నాకు మంచి మాటలు చెప్పినాడు. మీరందరూ బాగుండాలంటే కష్టాలు లేకోకుండా, లేకపోతే ఆరోగ్యం సమస్యలు లేకుండా అన్ని బాగుండాలంటే మీరు సంపాదించే రూపాయలు 10 పైసలు మాకు ఇవ్వాలి. ప్రసాద్ ఇయ్యకుంటే నీకు దేవుడే కక్ష పడతాడు. కష్టపడతాడో సుఖపడతాడో నాకు అవసరంలే చెప్పేది. కడతావా కట్టవా? నా కడతాను కట్టబోతాను నాకు అవసరంలే. నీ ఆడియ్యల్లో ఎక్కడ ఇయ్యల్లో ఎవరికి ఇయ్యల్లో ఏం చెయ్యాలో మొత్తం అది నాకు తెలుసు.
నీ అట్లా డూప్ మాట చెప్పి లెక్కలు తీసుకొని యో పేరు ప్రసాద్, రాస్తాను. నాకు దేవుడు కనిపించినాడు మాట్లాడినాడంటే కూడా నువ్వు నమ్మవా ఏంది? నేను ఇస్తావు యో ప్రసాద్, ఈసారి రేపు మళ్ళా రాత్రి దేవుడు మాట్లాడతా అన్నాడు. నువ్వు మాట్లాడినప్పుడు నీ గురించి చెప్తాను దేవునికి. ఇస్తావు గుళ్ళేకిస్తా. యో ప్రసాద్, నువ్వు అట్లా పనులు చేయద్దు కానీ ఈ రోజు రాత్రే మాట్లాడమని చెప్తాను దేవుణ్ణి. దేవుడు నాతో రోజు మాట్లాడుతున్నాడు తెలుసా? నేను మాట్లాడతా దేవునికి ఇచ్చేస్తాను చూద్దాం ఒకసారి. యో ప్రసాద్, దేవుడు రోజు మాట్లాడతాడు నాతో. దేవుడు మాట్లాడతావా? అది మాట్లాడిస్తాను నాతో మాట్లాడి. యో నీతో మాట్లాడు ప్రసాద్, నాతో ఒక్కటే మాట్లాడతాడు. నీతో కేవలం డబ్బు తీసుకోమన్నాడు అంతే. నీకు కనపడ్డు ప్రసాద్, నీకు కనపడ్డు వినపడ్డు, నాకు మాత్రమే వినపడతాడు, నాకు మాత్రమే కనిపిస్తాడు. నేను అలా ఏమన్నా నీకు ఒక్కరికి వినపడతాడంట. నీకు దేవుడు అయితే నాకు దేవుడేనా? యో ప్రసాద్, నేనంటే చాలా ఉత్తముణ్ణి కాబట్టి నాకు కనిపిస్తాడు. నువ్వు అంటే పాపిస్టోని కాబట్టి నువ్వు. కూడా ఉత్తమప్ప, నువ్వు బ్రోకర్ లో అమ్మాయి. యో ప్రసాద్, ఏంది నువ్వు అట్లా మాట్లాడతాను? పెర్లు గిర్లు మాట్లాడేవో నువ్వు చిల్లర మాట మాట్లాడు. నువ్వు ఉత్తమ నువ్వు బిజినెస్ అమ్మాయిని బిజినెస్ పెట్టుకొని నువ్వు గానాలు చేస్తున్నావా? యో నేను అట్లా చెడు దారిలో ఉన్నాననే నాకు దేవుడు కనపడి అట్లా చెడు దారిలో ఇడిచిపెట్టి జనాల్ని 10% అని చెప్పి అట్లా తీసుకొని సంపాదించుకొని నాకు దేవుడి ఐడియా ఇచ్చిండ్రు. యో ప్రసాద్, నీకు అర్థం అవ్వలేదా? అందుకే యో ప్రసాద్, నువ్వు ఇట్లా నీచమైన పనులు చేసేది మానేసి దేవుని పేరు చెప్పుకొని జనాలతో 10 పైసలు 10% వసూలు చేయమని దేవుడే నాకు రోజు వచ్చి మాట్లాడి చెప్తున్నాడు. చేయమని ఎవరికిమ్మన్నాడు? నువ్వు బతుకోమని చెప్పినాడా? నన్ను బతుక్కోమని చెప్పినాడు. అట్లా చెడ్డ పనులన్నీ మానేసి. యో ప్రసాద్, యా దేవుడైనా దేవుడు అనేవాడు ఒకరిని మోసం చేసి డబ్బులు ఇప్పించుకొని చెప్తాడా? యో ప్రసాద్, నాకేం తెలుసు? మా పక్కూరోడు అది చేస్తున్నాడని ఆ పక్కూరోడు అదే చేస్తున్నాడు, ఆ పక్కూరోడు అదే చేస్తున్నాడని ఆ పక్కూరోడు అదే చేస్తున్నాడు. ఇట్లా ప్రతి ఒక్కరు వాడికి కనపడింది వీనికి కనపడింది అంటే నాకెందుకు కనపడలేదని చెప్పి నాకు కూడా కనపడిందని చెప్తానా. రేపటి నుంచి నువ్వు కూడా నీకు కూడా రాత్రి కనపడినాడని చెప్పేసి దేవుడు కనపడినాడని చెప్పి నువ్వు కూడా 10% అడుగు. చెప్పులు తీసుకుని కొడతారు మా ఊరోళ్ళు. ఇంకా యో జనాలు అంత తెలివిగా లేరు అయ్యా. చెప్పుల మేరం నేస్తారు మా ఊళ్ళో. చెప్పులు తీసుకొని రోజంతా రోడ్డు యూసుకొని పోయి కొడతారు మా ఊళ్ళో. అట్లా నమ్మేవాళ్ళు కదబ్బా. యో నమ్మే వాళ్ళని పక్కన పెట్టు, నమ్మని వాళ్ళని పక్కన పెట్టు, నమ్మే వాళ్ళని పట్టు, క్యాష్ కొట్టు, సంపాదించు ప్రసాద్. వాళ్ళు పడతారు, నన్ను వేస్తారు, ముంచేస్తారు, నరికేస్తారు కూడా. యో ప్రసాద్, భయపెట్టాలి. ఎట్లా భయపెట్టాలి? ఇప్పుడు నీకు చెప్తే కదా నేను, నువ్వు మనశ్శాంతిగా ఉండవు, మీ ఫ్యామిలీలో సమస్యలు వస్తాయి, లేదా మీకు ఆరోగ్య సమస్యలు వస్తాయి అని భయపెట్టు. భయంతో వాళ్ళే డబ్బులు కడతారు ప్రసాద్. మా వాళ్ళు నా కొన్ని కోట్ల మంది వాళ్ళు చూసి వచ్చి తెల్లగైతారు. యో నమ్మే వాళ్ళని పట్టంటే నువ్వేంది మీ వాళ్ళని పట్టమని చెప్తున్నా నేనేంది? మా వాళ్ళైనా మా ఊరోళ్ళు పెద్ద తెలివైన వాళ్ళు, అర్థమైందా? పట్టేస్తారు. యో ఈరోజు రాత్రి కనపడినాడని చెప్పి నువ్వు పొద్దున వ్యాపారం మొదలు పెట్టు. లోపడా నీకు చెప్పేది అవసరమా? నీకేమన్నా నీకు వినపడుతుందా? నీకేమన్నా? యో ప్రసాద్, అవన్నీ ఎందుకు కానీ నేను స్టార్ట్ చేస్తున్నాను, నువ్వు కూడా ప్రచారం చేయి నాకు కనపడినాడని. ఫస్ట్ ఫోన్ పెట్టు, ఫోన్ పెట్టే ఫోన్ పెట్టే ఫోన్ పెట్టు. యో ప్రసాద్, పెట్టేస్తున్నావా? యో నువ్వు ఫోన్ పెట్టేస్తే నువ్వు చాలా ఇబ్బందుల్లో పడతావు, ఆరోగ్య సమస్యలు వస్తాయి, కుటుంబంలో కలహాలు వస్తాయి, మనశ్శాంతి ఉండదు, నువ్వు చాలా ఇబ్బందులు పాలవుతావు.
చూద్దాంలే ఎట్లా ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఎట్లా ఒకసారి పెడతాను ఫోన్ పెట్టాక ఒకసారి చూద్దాంలే. యో ఏమి కాదు, మేము భయపడిస్తాము ప్రసాద్. అట్లే భయపడిన వాళ్ళు లెక్కిస్తారు. ఏం లెక్కిస్తావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? అది లెక్కి ఏమి అవసరం ఏమన్నా నాకు ఏమన్నా అవునా ఏమన్నా? యో ప్రసాద్, నువ్వు ఈ లారీలు ఆపేది మానేసి ఏదన్నా మంచి ఐడియా ఇచ్చినా బతుక్కుంటావేమో అని చెప్పి నువ్వు చూస్తే ఏందో ప్రసాద్. నువ్వైతే కష్టం లేకుండా కోట్లు సంపాదించుకోవచ్చు అంటే నువ్వు ఈయనవే. ఏం చేయాల? ఇదే మన ఊరోళ్ళకి తెలివి లేదు, తెలివి తక్కువ. ఏ బజార్ కూడా నాకు అవసరం కోట్లు వద్దు ఏమొద్దు ఉండి సార్ అసలు ఫోన్ పెట్టే పని ఇంకా వేస్ట్ అయిపోతాను నీకు ఈ మాటలుగా. సరే కానీ నువ్వు కష్టాల్లో ఇరుక్కుంటావు, జాగ్రత్తగా ఉండు.